తెలంగాణలో స్థానిక ఎన్నికలు అంశము మరొక వైపు పార్టీ ఫిరాయించిన అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయితే మారిపోయింది. ఈ అంశాల గురించి అయితే మాట్లాడదాం. మనతోని మాజీ మంత్రి మరియు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ఆదర్శ నేత అని కూడా చెప్పుకోవచ్చు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. ఎలా వస్తూ ఉన్నారు పార్టీ ఫిరాయింపు కేసు సంబంధించి? అక్కడ కడియం శ్రీహరి మాకు మరింత సమయం కావాలని కోరుతున్న నేపథ్యం కనబడుతుంది. ఎట్లా చూస్తూ ఉన్నారు? టైం పాస్ చేస్తూ ఉన్నారని ఒక కోణం చెప్తా ఉంది. వీటన్నిటిని ఎలా వస్తూ ఉన్నారు? రేవంత్ రెడ్డి ఏ రకనైతే ఓటుకు నోటు విషయంలో డైరెక్ట్గా దొరికిన దొంగనో ఈరోజు కడియం శ్రీహరి కూడా డైరెక్ట్గా దొరికిన దొంగ. ఎంపీ అభ్యర్థిగా వాళ్ళ బిడ్డ ఉంటే దానికి అఫిడవిట్ మీద సంతకం చేసే కార్యక్రమం, అంతే ప్రపోజల్ చేసే కాడ ప్రచారం చేయడమే కాకుండా స్వయంగా పెద్దపెండాలనే ఒక మేజర్ గ్రామ పంచాయతీలో నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరానని ఒప్పుకున్నాడు. అంతకుముందు దొంగ దొంగ అన్నాడు, దొంగ దొరికిపోయాడు, దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. శిక్ష పడాలి కదా. ఎంత అప్రూవల్గా మారిండు, అంత అప్రూవల్గా మారినా కూడా శిక్ష ఉంటుంది కదా, ఎక్కువనో తక్కువనో. సో ఇక్కడ వచ్చి అఫిడవిట్ ఇవ్వాలి స్పీకర్కి అని చెప్పేసి ఏమాత్రం సమయం ఇవ్వద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు నిర్దిష్టంగా వాళ్ళ దగ్గర మరి నోటీస్ ఇచ్చి వెంటనే ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి అఫిడవిట్ ఇవ్వమంటే అఫిడవిట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో మరి ఏ రకంగా నేను ప్రజాస్వామ్యం అంటే నీకు గౌరవం లేదు, సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు, స్పీకర్ అంటే గౌరవం లేదు, అధినాయకత్వం అంటే నీకు గౌరవం లేదు అంటే నీ ఆహాన్ని బయట పెడుతున్నావు. ఉన్నదాన్ని ఎట్లా ఎక్కువ రోజులు గుంజుకరావాలని చూసే ప్రయత్నం చేస్తున్నావు. ఆయన ఎన్ని రకాలుగా దాన్ని సాగదీసినా కూడా ఆఖరి 6 నెలల వరకైనా తప్పకుండా బై ఎలక్షన్ రాక తప్పదు. కడియం శ్రీహరిని గణపురం నియోజకవర్గ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. అంటే స్టేషన్ ఏదైతే గన్పూర్ ఉందో దానికి నియోజకవర్గం డెవలప్మెంట్ నా ద్వారానే అయింది. దాదాపుగా 800 కోట్లు కూడా తీసుకొచ్చానంటూ ఏదైతే పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికల టైంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా స్టేషన్ గన్పూర్లో సభ పెట్టినప్పుడు చెప్పారు. వాటిని ఎలా చూస్తా ఉన్నారు? ఓన్లీ ఎస్టిమేషన్స్ ప్రపోజల్స్ మాత్రమే పంపించింది కానీ ఎక్కడ కూడా ఒక్క పని కూడా జరగని పరిస్థితి. కారణం ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది 250 కోట్లతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నారు, తట్టమట్టి తీయలేదు. 148 కోట్ల రూపాయలతోటి ఆర్ఎస్ మెయిన్ కెనాల్ సీసీ లైనింగ్ అన్నాడు, ఆ పని మొదలుపెట్టలేదు. డిగ్రీ కళాశాల మొదలుపెట్టలేదు. 175 కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి వాళ్ళు ఎక్కడ కూడా ₹1,00,000 కూడా రాని పరిస్థితి బిల్లు. కాబట్టి మరి ఏం చేసినా అవపడాలి కదా. అక్కడ గణపురం నియోజకవర్గ ప్రజలు కోరుకున్నవి చేయట్లే. ఆయనకు కమిషన్లు వచ్చే పనులు మాత్రం చేస్తూ ఉన్నాడు. అది ప్రజలకు అవసరం లేదు. ఎవరు అడిగిన నిన్ను లైనింగ్ కావాలని, ఎవరు అడిగిన యంగ్ ఇండియా స్కూల్ కావాలని, అంటే ఎక్కడైతే ఎక్కువ నిధులు తీసుకురావాలో దాంట్లో ఎక్కువ కమిషన్ పొందాలనే ఏకైక లక్ష్యంతో నేను పనిచేస్తూ ఉన్నాడు. సో ఎట్లాగో ఓడిపోతాను, ఎట్లాగో నా పని కూడా అయిపోయింది కాబట్టి అని చెప్పేసి ఎంత వస్తే అంత దోసుకోవాలనే ఆలోచనతోటి ఈరోజు మరి కడియం శ్రీహరి కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. సో ఎప్పుడైనా ఇవ్వాలి, కాకపోతే రేపైనా ఎఫిడవిట్ ఇవ్వాల్సిందే. ఒకవేళ ఎఫిడవిట్ ఇచ్చినా కూడా తప్పుడు ఎఫిడవిట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి స్పీకర్ గారు మరి కరెక్ట్గా నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ నెల రోజుల తర్వాత ఎట్లాగో మళ్ళీ సుప్రీంకోర్టు ఫైనల్గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజే తను సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తారు, ఖచ్చితంగా కొద్ది రోజుల పాటు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందని ఆ రోజు సాయంత్రమే చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. అంటే రెండు మాటల ధోరణి ఎలా వస్తుంది? అంటే ఆయన పక్కా అవకాశవాది. ఆయన డిమాండ్ను పెంచుకోవడానికి ఎట్లాగో ముందే కాంగ్రెస్లోకి పోవడానికి మాట్లాడుకున్నాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ జనగాం జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి గారు చనిపోతే ఆ దినం రోజు సంతాప సభ రోజు అట్లా మాట్లాడతాడు. సో మేము ఇప్పుడు 39 మంది ఉన్నాం. ఓన్లీ బీజేపీ వాళ్ళు ఎంఐ వాళ్ళు కలుసుకొని తోడుగా ఒక 5-6 తీసుకుంటే గతం ప్రభుత్వం కూలిపోతుంది, మేము అనుకుంటే అది పెద్ద లెక్క కాదు అని ఆ రకంగా ప్రభుత్వం కూలుతుందని చెప్పేసి ఈయన డిమాండ్ పెంచుకున్నాడు. సో అలాంటి వాడు పోయి బేరసారాలు ఆడుకున్నాడు. సో బిడ్డకి ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళి కేసీఆర్ దగ్గర నుంచి వెళ్ళి పార్టీ ఫండ్ కూడా తీసుకున్నాడు, బీఫామ్ తీసుకున్నాడు. తెలంగాణ మరి నమ్మించి మరి ఏమంటారు, ఇంటి దొంగ తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఆ రకంగా మరి కాంగ్రెస్లో పార్టీలో చేరడం జరిగింది. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆయననే చీయనలు లేరు గణపురం నియోజకవర్గంలో. నీ అమ్మ గింత నమ్మక ద్రోహం ఉంటుందా, కాబట్టి రేపు రాబోయే రోజులలో తప్పకుండా గణపురం నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా కడియం శ్రీహరి కరుగాల్చి వాత పెడతారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మీరు బరిలో ఉండబోతా ఉన్నారా? ఎట్లా ఉండబోతుంది? మీరు ప్రజలకు ఏం చెప్తారు స్టేషన్ కనపడుతుంది? సో గణపురం నియోజకవర్గం మొత్తం కూడా 10 సంవత్సరాల కేసీఆర్ గారి నాయకత్వంలో
అనేక రకాలుగా అభివృద్ధి అయింది. దానికి నిదర్శనం కేసీఆర్ 98 మార్కులతో నెంబర్ 1, 92 మార్కులతో కేటీఆర్, 88 మార్కులతో హరీష్ రావు, 86 మార్కులతో గణపురం నియోజకవర్గం అభివృద్ధి అయింది. గణపురం నియోజకవర్గం వ్యవసాయ రంగంలో దాదాపు 1,53,000 ఎకరాలకు నీరు అందించడానికి 9 రిజర్వాయర్లు కేసీఆర్ హయాంలో నిర్మాణమైనవి. కాలువల ద్వారా చెర్లు మొత్తం కూడా నింపుకునే పరిస్థితి. ఆ రకంగా వ్యవసాయ రంగంలో నెంబర్ 1. తర్వాత ఎడ్యుకేషన్ హబ్గా ఈరోజు రెసిడెన్షియల్ పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలు, మోడల్ స్కూళ్ళు, తర్వాత మహిళా డిగ్రీ కళాశాల, తర్వాత ఐటీడీఏకి సంబంధించిన పాఠశాలలు, ఇవన్నీ కూడా మొత్తం సమృద్ధిగా ఈరోజు రెసిడెన్షియల్ పాఠశాలలు ఎక్కడ ఉన్నాయంటే గణపూర్లో ఉన్నది. ఆ రకంగా అది ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నది. అదేవిధంగా రవాణా రంగంలో చూసుకుంటే మనము జనగాం దగ్గర నుంచి మొదలు పెడితే ఉనికిచెర్ల వరకు 67 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉండడం వల్ల ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్ అయింది, రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది, చాలా గొప్పగా రేట్లన్నీ పెరిగిపోయినాయి. ఆ రకంగా రవాణా ఉన్నది. తర్వాత పర్సనల్గా వరంగల్కి మరి మీకు అందరూ కూడా తెలిసి హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చింది మనం. హెల్త్ యూనివర్సిటీ 150 మంచాల ఆసుపత్రి తీసుకురావడం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చడం, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ తీసుకొచ్చాం. సో అట్లా డాక్టర్గా ఆ రకంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎప్పుడు అభివృద్ధి విషయంలో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసిన పాలనలో ఆయన మార్క్ అంటూ ఏం లేదు. గన్పూర్లో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి రాజన్న మార్క్, జనగాం జిల్లా ఏర్పాటు చేయడం రాజన్న మార్క్, రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి జనగాం జిల్లా తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి చరిత్రలో, తెలంగాణ చరిత్రలో మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా ఈరోజు చరిత్రలో మిగిలిపోయే స్థాయిలో దానికోసం పనిచేసినాం. తర్వాత కేసీఆర్ గారికి అప్పుడప్పుడే కొత్త బడ్జెట్ అయినా కూడా ఒక అందుకు కొంత కోపం చేసినా కూడా నేను మొండి పట్టుబట్టి హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చానంటే రాజన్న పేరు మీద ఇవాళ హెల్త్ యూనివర్సిటీ కేసీఆర్ ఇచ్చిండు, కానీ రాజన్న తెచ్చిండు అంటారు అక్కడ. ఆ రకంగా తీసుకురావడం ఇట్లా చెప్పుకుని పోతే అనేక పనులు మనం చేసినవే తప్ప కడియం శ్రేణి మార్క్ గుండుసున్న ఏం లేదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఎన్టీ రామారావు చెప్పులు వేసిండు, అక్కడ అయిపోయినాక చంద్రబాబు సంఖ్యకి వచ్చిండు, చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మళ్ళీ పోయి చంద్రబాబు సంఖ్యకి వెళ్ళిపోయి మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వచ్చిండు, కేసీఆర్ ఓటేసి మళ్ళీ ఈ అల్లరి ఏమో దగ్గర పోయిండు. రేపు బిడ్డకు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తానని అనేది ఉంటే తప్పకుండా మళ్ళీ బీజేపీకి వెళ్ళిపోతాం, జంపు చేయాలని అవుతాడు. ఎందుకోసం అంటే ఆయన అవకాశవాదం. ఆయన మొదటి నుంచి చరిత్ర మొత్తం కూడా అవకాశవాద రాజకీయాలు చేసి ఉంటే అట్లాగే ఉన్నాడు. అంటే ఇంకా ఏం చెప్తారంటే స్టేషన్ గన్పూర్ ప్రజలకి ఈ అంశం పైన కావచ్చు, ఎందుకంటే ఆయన అనేక విధాలుగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నేనే గెలుస్తానని ఆయన తొడగొట్టి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీటిని నిలవస్తుంది. ఏదైనా కూడా నిజం నిప్పు లాంటిది ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుంది. సో గణపురం నియోజకవర్గంలో ఆయన చేసింది శూన్యం. తర్వాత నమ్మక ద్రోహానికి పరాకాష్ఠగా ఇవాళ కడియం శ్రేణి ఉన్నాడు. కాబట్టి రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా ఆయన నమ్మక ద్రోహమే ముందు కనబడుతుంది. వ్యక్తి కంటే నమ్మక ద్రోహం ముందు కనబడుతుంది. అనేక రకాలుగా గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ ఈరోజు మరి ప్రజలను మభ్యపెట్టుకుంటూ కాలం వెళ్ళబూస్తూ ఉన్నాడు. తప్పకుండా ఎలక్షన్లు వస్తాయి, తప్పకుండా తగిన గుణపాఠం కడియం శ్రేణికి చెప్పడం జరుగుతుంది.